ఆల్రెడీ హిట్ అయిపోయిందనే టాక్ వస్తుంది. పవర్ స్టార్ సార్ గురించి మేమేం చెప్పగలమండి. ఒక ఆడియన్స్ గా చూశాను, మీరు కూడా చూసి ఈ మాట చెప్తారని అనుకుంటున్నాను. వైబ్ లో దిగట్లే, నాకు వైబ్ అంతా అదే ఉంది. టన్ 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 టన్. అసలు పవర్ స్టార్ గారు మాస్ ర్యాంపేజ్ ఎక్కడ కూడా తగ్గలేదు భయ్యా. బ్రో హరిహర వీరమల్లు ఎలా ఉంది అన్నా? ఏం చెప్పాలన్నా, ఒక పిఎస్పీకే ఫ్యాన్, మెగా ఫ్యామిలీ అభిమానిగా వచ్చిన అసలు ఏం చెప్పాలన్నా, నాకు అసలు వైబ్ లో దిగట్లే, నాకు వైబ్ అంతా అదే ఉంది. టన్ 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 టన్. కీరవాన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే అదిరిపోయిందా. నా మ్యూజిక్ గురించి ఆయనకి మాట్లాడద్దు. ఒక లెజెండ్ మ్యూజిషియన్ ఆయన అన్న. నేను అన్నీ చెప్తా, ఫస్ట్ వినండి. మన డైరెక్టర్ గారు క్రిష్ గారు ఎప్పుడు అప్సెట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. సూపర్ అన్న, ఆయన డైరెక్షన్ పార్ట్ సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం పిఎస్పీకే గారి గురించి మాట్లాడాలా, డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడాలా. ఎవరు తాలూకా అంటే ఆయన తాలూకా అంటున్నారు, మాట్లాడాలా. పవర్ ప్యాక్ అన్న, పవర్ ప్యాక్ ఎంట్రీ ఉంటుందన్న. టన్ 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 టన్. థియేటర్లో బ్లాస్ట్ అన్న, స్క్రీన్ కనిపించలే అన్ని పేపర్లు అన్న. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్ మాట్లాడితే సూపర్ అన్న. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు అంటే, మనకి ఈ మధ్య విఎఫ్ఎక్స్ చక్కగా వాడట్లేదు, సినిమాటోగ్రఫీ వాడట్లేదు, కానీ నెక్స్ట్ లెవెల్ వాడినారన్న. వాడకం మాత్రం నార్మల్గా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్ ఓవర్గా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. బాబీ దేవల్ గారు యానిమల్ నుంచి లేచి ఇక్కడ వచ్చినారు, ఆయన ఇంకా ఎదగాలంటున్నాం. పార్ట్ 2 కోసం చాలా ఈగర్గా వెయిటింగ్ అన్న. లాస్ట్ ఒక మంచి సస్పెన్స్ ఉంటుంది అన్న. అసలు మీరు మైండ్ బ్లాక్. కోహినూర్ డైమండ్ అని స్టోరీ చూపించినారు, కానీ లాస్ట్లో మీరు బ్లాక్ అయిపోతారు. ఆ స్టోరీ ట్విస్ట్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అన్న. ఈసారి మా అయ్య గారి హిట్ కొట్టేసినారు. కాస్ట్యూమ్స్ పరంగా అన్ని విధాలుగా చూసుకున్నా కూడా అసలు పవర్ స్టార్ గారు మాస్ ర్యాంపేజ్ ఎక్కడ కూడా తగ్గలేదు భయ్యా. ఓవరాల్ గా మూవీ మాత్రం ఎక్సలెంట్. అసలు అది చెప్తావు భయ్యా, నువ్వా నేనా అన్నట్టుగా టకాపర్ లెవెల్లో డామినేట్ చేసే లెవెల్లో ఉంది భయ్యా. అసలు ఎవరు ఎక్కడ కూడా తగ్గలేదు. అక్కడ టైగర్, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మాస్ ర్యాంపేజ్ ఎవరిద్రా బాబు అంటే పవర్ స్టార్ అని చెప్పేసి చెప్పొచ్చు. అప్పుడున్న దానికంటే ఇప్పుడు దానికి మించిపోయిన లెవెల్లో, డబుల్ త్రిబుల్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ మించిపోయే లెవెల్లో ఉంది భయ్యా మూవీ. ఫైట్స్ మాత్రం అసలు మామూలుగా లేవు భయ్యా. అసలు ఎక్కడ కూడా తగ్గలేదు. ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా ఒక పూనకాలు దద్దరిల్లిపోతున్నాయి భయ్యా. థియేటర్లు మొత్తం తగలబడిపోతున్నాయి భయ్యా మాస్ ర్యాంపేజ్ తో. ఇలాంటి సినిమా ఇప్పటివరకు తీయలేదు కదా. క్యారెక్టర్ ఎలా ఉంది? క్యారెక్టరైజేషన్, కొత్త క్యారెక్టరైజేషన్, కొత్త లెవెల్లో కనపడ్డాడు కానీ భయ్యా. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఓకే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే కాదు, ఎక్సలెంట్. దాన్ని మించిన ఎక్సలెంట్ అని చెప్పచ్చు. థియేటర్లో మొత్తం హారతులు ఇస్తున్నారు భయ్యా, హారతులు ఇస్తున్నారు, గుమ్మడికాయలు కొడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. మామూలుగా ఆయన ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆన్ స్క్రీన్ మీద పోయి డాన్స్ చేస్తున్నారు ఆడియన్స్. నేను అనుకున్నా మామూలుగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ రేంజ్ లో అభిమానం అనుకున్నాం, కానీ ఆయన ఎప్పటికైనా సరే ఒక దేవుళ్లాగా చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. ఆ రేంజ్ లో ఉంది భయ్యా మూవీ మాత్రం. ఓవరాల్ గా ఎక్సలెంట్. డైరెక్షన్ సూపర్. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యూత్ఫుల్ స్టోరీ ఏం లేదు కదా ప్రెసెంట్, సో ఇదైతే చూడొచ్చు. మ్యూజిక్ అవసరం అండి. మ్యూజిక్ అసలు హైలైట్ అండి. చెప్తున్నా, కొన్ని సీన్స్ లో మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేసినాయి సీన్స్ అన్ని. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చినాయి. మీరందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో చూసి మెసేజ్ కూడా ఉంది, లైక్ అది మీరు చూసే మీకు అర్థం అవుతుంది. ఆల్రెడీ హిట్ అయిపోయిందనే టాక్ వస్తుంది. బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, మేబీ చెప్పొచ్చు.